ఇక వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పాలనలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో జాప్యం జరగకూడదని, త్వరలోనే సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టాలని సూచించారు. ఉచిత ఇసుక రవాణాలో దోపిడీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం కాలేజీ విద్యా ఓరియంటేషన్, కొత్త కరికులం ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు. ఇక ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడేందుకు ఆర్టీజీఎస్ రూపొందించిన అవేర్ 2.0 మొబైల్ యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అక్రమాలపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ సుదీర్ఘ విచారణ అనంతరం సెప్టెంబర్ 2025లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అధికారుల పాత్రపై కీలక స్టేట్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తమపై చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లోని సెక్షన్ 8B, 8C ప్రకారం తమకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, తమ వాదన వినకుండానే నివేదిక ఇచ్చారని పిటిషనర్లు వాదించారు. సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం తమకు కల్పించలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ఈ కమిషన్ ఏర్పాటు కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమేనని వారు ఆరోపించారు. అయితే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఈ వాదనను తోసిపుచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశమని, వేల కోట్ల ప్రజాధనం వృధా అయినందున విచారణ అవసరమని కోర్టుకు తెలిపారు. కమిషన్ కేవలం ప్రభుత్వ అధికారిక పత్రాలు, సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికల ఆధారంగానే తన పరిశీలనలను తెలిపిందని, ఇది ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా లేదని స్పష్టం చేశారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తుంది. రేపు వెలువడనున్న ఈ తీర్పుతో కమిషన్ నివేదిక చెల్లుబాటు అవుతుందా, లేదా ప్రభుత్వం మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాల్సి ఉంటుందా అనేది తేలిపోనుంది. ఒకవేళ కోర్టు కమిషన్ నివేదికను సమర్థిస్తే బీఆర్ఎస్ అగ్రనేతలకు చట్టపరమైన చిక్కులు తప్పవు అనేది ఎక్స్పర్ట్స్ వాదన. కాళేశ్వరం ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 1,20,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించింది. అయితే అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో పిల్లర్లు కుంగిపోయాయి. ఇది ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణ నాణ్యతపై అనుమానాలను రేకెత్తించింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద కూడా ఇసుక కొట్టుకుపోవడం, బుంగలు పడడం వంటివి బయటపడ్డాయి. ప్రాజెక్ట్ కోసం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో కొత్త ఆయకట్టుకు నీరు అందలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ప్రభుత్వం భావించింది. ఇక ఈ నేపథ్యంలోనే అసలు తప్పు ఎక్కడ జరిగింది, బాధ్యులు ఎవరు అని తేల్చడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ను ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన విచారణను అత్యంత పగడ్బందీగా నిర్వహించింది. మార్చి 2024లో ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను అధికారికంగా నియమించింది. ప్రారంభంలో దీనికి 100 రోజులు గడువు ఇచ్చారు. జస్టిస్ పీసీ ఘోష్ స్వయంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను సందర్శించారు. కుంగిన పిల్లర్లను, పగుళ్లను పరిశీలించారు. ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇరిగేషన్ శాఖ మాజీ, ప్రస్తుత ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లను పిలిపించి విచారించారు. ఇక వారి నుంచి అఫిడవిట్లు సేకరించారు. ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలు, బ్యాంకుల నుంచి వచ్చిన నిధులు ఎక్కడెక్కడ ఖర్చయ్యాయనే అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టులను పరిశీలించారు. కేసీఆర్, హరీష్ రావును కూడా కమిషన్ విచారించింది. సెప్టెంబర్ 2025లో కమిషన్ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇక ఈ నివేదికలో ప్రాజెక్టు వైఫల్యానికి గల కారణాలు, నిర్మాణంలో జరిగిన లోపాలు, బాధ్యులైన అధికారుల పేర్లను పొందుపరిచినట్లుగా తెలుస్తోంది.